హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శివధనస్సు గురించి తెలుసుకుందాం. జనకుని వద్ద పరమశివుని వరప్రసాదమైన ఒక గొప్ప ధనస్సు ఉంది. శివధనస్సుని ధనస్సుని శివుడు జనకునికి ఇచ్చాడనమాట. తన కుమార్తె అయిన సీతను చేపట్టేవాడు గొప్ప ధైర్యశాలి, పరాక్రమవంతుడై ఉండాలని జనక మహారాజు గారి కోరిక. అందువల్ల ఆ శివధనుస్సును ఎవరైతే ఎక్కుబెట్టగలుగుతారో ధీరుడైన సూర్యుడైన వాడు సీతను వివాహం చేసుకుంటాడు అని జనకుడు చాటింపు వేస్తాడనమాట. ధీరులు అనబడే ఎంతోమంది చాలా గొప్ప వాళ్ళు, ధైర్యశాలి అందరూ చాలామంది సీత స్వయంవరానికి వచ్చారు. కానీ ఎవ్వరూ శివధనస్సుని ఎక్కుబెట్టలేకపోయారు. కనీసం పైకి ఎత్తనైనా ఎత్తలేకపోయి విఫలమైపోయారు. అదే సమయానికి విశ్వామిత్రుడు రాక జనక మహారాజుకు ఆనందం కలిగించింది. ఆయన మహర్షిని అతిథ మర్యాదలతో ఆహ్వానించాడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను జనకునికి పరిచయం చేశారు. శివధనస్సును రాముడికి చూపించి విశ్వామిత్రుడు దీనిని ఎక్కించు అని చెప్పాడు. అప్పుడు మనసులోని జనకుడు ఇంత చిన్న వయసులోని శివధనస్సును ఎక్కించడం ఈ పసికందుకు సాధ్యమా అని మనసులో అనుకున్నాడు. కానీ శివధనస్సును శ్రీరాముడు ఎక్కుబెట్టగలిగితే నేను పరమానందంతో సీతనిచ్చి వివాహం జరిపిస్తాను అన్నాడు. ఆ ధనుస్సును తీసుకుని రావలసిందిగా సేవకులను ఆజ్ఞాపించాడు. 8 చక్రాల రథం మీద పెద్దగా ఉంచబడ్డ ఆ శివధనస్సును అనేక మంది సేవకులు నెట్టుకుంటూ సభలోనికి తీసుకుని వచ్చారు. మిగతాది రేపొద్దున చెప్పుకుందాం. బాయ్.